కనీసం ఓటీటీలో కానీ అలాగా లేదు. కాకపోతే ఇంట్లో ఏంటంటే టీవీ పెట్టించుతాను. మా ఇల్లు ఇంతకుముందు అంత జనాలతోటి ఇట్లా ఉండే కదా, కొంత ఇంటికి రాగానే ఆ హడావిడి అది సాయి ఉన్నప్పుడు అది గుర్తుకొస్తుంది. కానీ టీవీ సౌండ్ ఉంటే ఇంట్లో కొంచెం అట్లా ఉంటది. కానీ టీవీ సౌండ్ ఎప్పుడూ టీవీ అయితే పెట్టించుతారు ఆ సౌండ్ కోసం. లేదంటే ఎందుకంటే ఇంకా ఎవరు లేకపోతే సైలెంట్ గా ఉంటే ఇంకా ఉంటది అట్లా. సైలెంట్ గా ఉంటే బాగా వస్తుంది. నిజమే, గుర్తొస్తూ ఉంటారు కదా అసలు. ఆయనకి ఎవరు ఎక్కువ ఇష్టం? ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? రజనీకాంత్ గారు అంటే ఇష్టం. నాకు తెలిసి తెలుగులో ప్రభాస్ అయి ఉండొచ్చు. అవునా? అంటే ప్రభాస్ నాకు ఇష్టం కాబట్టి ఇష్టాన్ని ఇష్టం అని చెప్పారు. ఇద్దరు కలిసి చూసిన ఫస్ట్ సినిమా ప్రభాస్ గారు. ప్రభాస్ గారుదా? సాయి చాలా తక్కువ థియేటర్స్ కి అట్లా రావడం, చాలా తక్కువ. ఏ సినిమా? ఈశ్వర అడవి రాముడు అనుకుంటా. అడవి రాముడు అనుకుంటా. అలాగా. ఆ తర్వాత లాస్ట్ సినిమా గుర్తులేదు. లాస్ట్ సినిమా ఓటీటీలో చూసామండి. సాఫ్ట్ చూసాము. చాలా ఓటీటీలో చూసాము. అంతే, థియేటర్స్ కి వెళ్ళినట్లయితే చాలా టైం తగ్గిపోయినట్టు. బాహుబలి సందర్భంలో వెళ్ళినట్టున్నాం. అవునా? పిల్లలు తీసుకొని బాగా గుర్తొస్తూ ఉండొచ్చు ఏమో ఈ మధ్య కాలంలో. మళ్ళీ మ్యారేజ్ డే దగ్గరలో ఉన్నట్టుంది కదా, అన్ని గుర్తొస్తూ ఉంటుంది అసలు. పిల్లలు కాస్త సెట్ అయ్యారు. మా ఇంట్లో ఎట్లుంటుంది అంటే ప్రతి సందర్భంలో ఆయన వర్డ్ వస్తూనే ఉంటుంది. బాగా అంటే వేరే వాళ్ళతో అటాచ్మెంట్ తక్కువ. ఇప్పుడు మేము నలుగురమే అన్నట్టు, అంటే అందరూ వస్తుంటారు వెళ్తుంటారు, కానీ ఏదున్నా మేము నలుగురమే అన్నట్టు అట్లా ఉన్నామే. పాప పేరు యాక్చువల్గా నది పెట్టింది, స్కూల్లో మాత్రం మీనల్ అని పిలుస్తారు. మీనల్. అంటే చేప కళ్ళు, చేప మీనల్. బాగుంది, బాగుందని నేను తర్వాత మార్చాము మీనల్ అని. కొంచెం వెరైటీగా నాకు నచ్చింది. 3rd క్లాస్కి వచ్చేసింది పాప. బాబు 6th క్లాస్. ఓకే, చూస్తుంటేనే రేసుకొచ్చు కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. పిల్లలు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్లో ఉంటారు కదా, ఇంకా గుర్తొస్తారేమో పాపం. మీరు ఇంకా ఎక్కువ టైం వాళ్ళతోనే ఉంటూ ఎంగేజ్ చేసి అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్. ఇప్పుడు సమ్మర్ మనకు క్లాసెస్ అవి పెడుతుంటారు కదా, పంపిస్తున్నాను. ఒక హాఫ్ డే అక్కడే జరుగుతుంది. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ఎండ కాబట్టి టైర్డ్ అయ్యి పడుతుంటారు. కొంచెం సిస్టమేటిక్ గానే ఉంటుంది పిల్లలు కదా, చెప్పింది వింటారు. సేమ్ రజనీ మన సాయి చంద్ర గారిని చూసినట్టే ఉంటది పాప అని చూస్తే. బాబు బిహేవింగ్ ఏమో సేమ్ ఈయనలా ఉంటది, పాప ఫేస్ కట్ సేమ్ ఉంటది. అవునా? బాబు బిహేవింగ్ సేమ్ ఇట్లా ప్రింట్ కనబడుతుంటది. బంధువులు అంటే ఇప్పుడు ఏమన్నా తగ్గిపోయిందా? అప్పటి నుంచైనా బంధువులు తగ్గాయండి. అంటే మేము ఇది ఒక టైప్ బిజీగా ఉంటుండండి లైఫ్. ఈయన ఎందుకంటే తెలుగు మొత్తం తెలంగాణ మొత్తం ప్రతి చోట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ అనుకో, కేటీఆర్ గారిది మీటింగ్ చేసింది, హరీష్ రావు గారిది, కేసీఆర్ ఒక 10 మంది చేసే రోల్ ఒక్కడే తిరుగుతుంది. అంత హడావిడిలో వచ్చి ఇప్పుడు బంధువులమంతా గ్యాదర్ అయ్యి స్పెండ్ చేసి అట్లా లేదు. ఏదైనా బంధువుల ఫంక్షన్ ఉంటే నేను నా కార్ వేసుకొని నేను వెళ్ళిపోను. నేను ఓన్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోయి నా కార్ వేసుకొని నేను వెళ్ళిపోతే ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడ కంప్లీట్ చేసుకొని ఆయన వచ్చేవాడు. మళ్ళీ మా తిప్పలకు అటు నుంచి ఆయన వేరే మీటింగ్ ఇంకేదో వర్క్ వెళ్ళిపోయేవాడు, నేను ఇంటికి వచ్చేవాడు. అంతే తప్ప పోయి అక్కడ ఎక్కువ వాళ్ళని పెళ్లి కూతురు చేస్తుంటే పెళ్లి అట్లా అట్లా సందర్భాలు తక్కువ అనమాట. ఫంక్షన్ అంటే ఆ టైంకి అటెండ్ చేసి రావడం తప్ప. అందులోనూ కొంత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మనం ఎక్కువసేపు ఉంటే ఏదో ఒకటి మనం ముచ్చట కూడా వస్తుంది. ఎందుకు ఇదంతా టైంకి వస్తాయి. ఇప్పుడు పెళ్లిళ్ళు అనేసరికి పెళ్లి విషయం ఏదో ఒకటి వస్తుంది. వాళ్ళ అత్తగారు వీళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, ఈయన ఇక్కడ ఆయన ఇక్కడ ఇట్లా సంబంధం కలుపుకున్నాం అని ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ ఉన్నప్పుడు నాది వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎత్తుతారు, ఉండరు, ఎవరో ఒకరు ఉంటారు అట్లా. ఎందుకు అదంతా కూడా మనకెందుకు? పొద్దున్న లేస్తే మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనం మర్యాద చూసుకుంటాం, మంచిగా ఉంటాం, ఆ టైంకి వెళ్తాం, అటెండ్ చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ క్యాడర్ వస్తారండి, అందరూ వస్తుంటారు. ఇప్పటికి కూడా వస్తారు, కలుస్తారు. ఇంటి దగ్గర ఉంటే మాత్రం కలవడం. ఇంకా బయటికి వెళ్తే బయట మీటింగ్స్ ఇదే బిజీ సరిపోతుంది. స్పేస్ కూడా ఉండలేదు. నేనే స్పేస్ చేసుకుంటున్నా కొంత. అంతే, మనకంటూ పర్సనల్ లైఫ్ కి పిల్లలు. థ్యాంక్ యూ.
డాక్టర్ తీవా మా ఇద్దరిని